అందు గురించి ప్రథమం తాను నేనున్నాను గుర్తు చేతనే, ఉనికి చేతనే, చైతన్యంతో, సత్యచిత్తు లక్షణంతోనే, స్వభావంతోనే ఆనందించు. మరి ప్రతివాడికి ఏం కావాలి? ఆనందం కావాలి. ఆనందం నీకు ఎలా వస్తుంది? దేహధర్మంగా, ఉపాధి ధర్మంగా ప్రతివాడికి ఆకలి తెప్పులు సహజ స్వానుభవమే. ఆకలి కానీ ఏం కావాలి? ఆహారం. ఆహారం తీసుకోగానే ఏమవుతుంది? సుఖానుభూతి. అంటే నీకు సుఖము, హాయి, ఆనందము, సంతోషము ఆకలి తెప్పులతో ఉంటుంది. ఆకలి వేసింది తిన్నావు, నీరసం, నిస్సత్వ, నిరుత్సాహం, భయం, ఆందోళన, తిన్నా కూడా జీర్ణం కాదు. దానికి సంబంధించిన జీర్ణకోశాలు ప్రతి అభయంలో కూడా వ్యాధి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, రెండు కణాలు ఉంటాయి. దానివల్ల బాధ. ఈ విధంగా భయం, ఆందోళనతో ముఖ్యంగా మృత్యు భయం. అరే నన్ను పెళ్ళి అయిపోతారు, వాళ్ళ బాధ్యత తెలియదు, అరే ఈరోజు నేను తాగే పాలు దొరకట్లేదు, తుఫాన్లు వచ్చినాయి, వీటి వల్ల అందరూ నాశనం అవుతాం అని ఒక మానవుడికి మాత్రమే విశేష జ్ఞానం ఉంది. సామాన్య జ్ఞానం వేరు, విశేష జ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం పేర్లు ఎన్నైనా పెట్టండి. విశేష జ్ఞానానికి సామాన్య జ్ఞానానికి అండి. సామాన్యంగా నేను ఉన్నాను, సామాన్యంగా సత్యంగా సత్ పదార్థంతో ఉన్నాను, సామాన్యంగా జ్ఞానంతో ఉన్నాను, తెలుగుతో ఉన్నాను, శృతితో ఉన్నాను, గమనించే లక్ష్యంతో ఉన్నాను, భావించే లక్ష్యంతో ఉన్నాను, శబ్ద లక్ష్యంతో ఉన్నాను అని అనుకోవటం స్వయం అనుభవం కదా. అనుభవం ఉన్నదాన్ని మూలాలు ఎత్తుతావా? ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది, ఇక లేనిదాన్ని ప్రసక్తి రాలా. వచ్చిందనుకోండి ఒకవేళ ఉన్నది ఉన్నట్టుగా ఉండుట ఉనికి లక్షణం. ఉనికి ఉన్నది, ఉనికి ఉన్నదని ఉనికి తాను గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు అని చైతన్యం చిత్త లక్షణంతో నేను ఉన్నాను. అంటే చైతన్య లక్షణంతో ఉనికి ఉన్నది, ఉనికి లక్షణంతో చైతన్యం ఉంది. ఈ రెండు లక్షణాలు వేరు అనుకోదు, ఒకటి స్వభావం, స్వరూపం. అంటే చైతన్య స్వరూపమే, చైతన్య తత్వమే సత్వ లక్షణము. సత్యచిత్తు చిత్త సత్వం. సత్యచిత్తులో స్వభావం ఆనందం. ప్రతివాడు సుఖం కోరుకుంటాడు కదా. ఆనంద లక్షణం తాను కాకుండా, సుఖ లక్షణం తాను కాకుండా, హాయి లక్షణం తాను కాకుండా, మరి హాయి అనేది ఎలా వస్తుంది? హాయిని ఎలా గుర్తుపడతావు? నేను మానవుడిని, మానవ ఆకారంతో తల, ముండం, కాలు, చేతులతో ఉండటమే మానవ ఆకారం. అయితే నేను అనేది మానవుడిగా ఉందా ఆకారం? నేనుగా ఉందా ఉనికితో? ఇక రెండు వచ్చినాయి. బోధ నిమిత్తం, కోణం అంటారు, దృష్టి. ఉనికితో సత్ పదార్థంగా, చిత్ పదార్థంగా, ఆనంద పదార్థంగా, మౌన పదార్థంగా, పరిపూర్ణ పదార్థంగా, స్వరూపంతో నాకు నేనే స్వయంగా ఉన్నాను. ఇది సాక్షాత్కారం. ఇక్కడ సాక్షాత్కారం అంటే ఏమిటో వివరంగా చెప్తాను.